తెలుగు భాషలో బైబిల్ కేంద్రీకృత వనరులను అందించే ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంస్కరణ. సంస్కరణ అనే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీకు అనుదిన ధ్యానాలు, బైబిల్ సంబంధమైన వ్యాసాలు, ప్రసంగాలు లభిస్తాయి. ఈ సంస్కరణలో భాగంగా ఈరోజు అసలు సువార్త అంటే ఏమిటి అనే పాడ్కాస్ట్ మనం చేస్తున్నాం. ఈరోజు ఈ పాడ్కాస్ట్ నాతో కలిసి చేయడానికి ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు. నేను డాక్టర్ శంకర్ బాబు. నేను వృత్తిరీత్యా వైద్యుణ్ణి మరియు హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ స్థానిక సంఘ కాపరిగా పనిచేస్తున్నాను. మన మధ్యలో మనతో పాటు ఈ చర్చలో పాల్గొనడానికి బ్రదర్ రాజేష్ గారు, అదేవిధంగా బ్రదర్ స్టీవెన్ డేవిడ్ గారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ బ్రదర్స్. సో మీరు మన శ్రోతలకు మీ ఇంట్రడక్షన్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది. హాయ్, నా పేరు స్టీవెన్ డేవిడ్. నేను ఎక్లీషియా ఇవాంజలికల్ ఫెలోషిప్ ఇంగ్లీష్ చర్చ్ పాస్టర్గా నేను పరిచర్య చేస్తున్నాను. సంఘ పరిచర్యతో పాటు దేవుడు నేను పుస్తకాలు రాయడానికి కూడా దేవుడు నాకు రచయితగా తన కృపలో ఆ వరాన్ని కూడా ఇచ్చినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా పేరు రాజేష్. నేను సజీవ సాక్షుల సమాజం అనేటటువంటి సంఘానికి కాపరిగా పనిచేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ బ్రదర్స్ వన్స్ అగైన్. సో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మనం చర్చించబోతున్నాం. అసలు సువార్త అంటే ఏంటి? చాలా సంఘాల్లో సువార్తకు సంబంధించిన అవగాహన సరిగ్గా లేదని మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు మనం సువార్త, వాక్యానుసారమైన సువార్త అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంపద లేకుంటే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే సువార్త అనుకునేటటువంటి బోధ లేకుంటే అటువంటి అభిప్రాయం చాలామందికి ఉండడం మనకు తెలుసు. కానీ బైబిల్లో కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రాకముందే ఆయన భౌతికంగా ప్రజల్ని దీవించినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఆ వెలుగులో మనం కనుక ఆలోచన చేస్తే సువార్త అంటే దానికన్నా మించింది అని మనం తెలుసుకోవచ్చు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మార్క్స్ సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో, ఈ లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను కోల్పోతే ఏమి లాభము? దేవుణ్ణి వెతుక్కుంటూ మరి కష్టపడుకుంటూ మంచిగా అభివృద్ధి పొందొచ్చు, కానీ తన ఆత్మను కోల్పోవచ్చు. మరొక విషయం కూడా మనం ఏం గమనించాలంటే, ఈ మనిషిలో గ్రీడీనెస్ ఉందండి. ప్రతి మనిషిలో గ్రీడీనెస్, ఆ లోభము ఉన్నది. కాబట్టి ఇంకా ఎక్కువ కావాలనే తత్వం, ఇంకా ఎక్కువ కావాలనే తత్వము. యేసుప్రభుని నమ్ముకుంటే నేను ఇంకా దీవించబడతాను. నేను చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, యేసుప్రభుని భౌతిక దీవెనల కోసం నమ్ముకోవడం అనేది చాలా భయంకరమైన సువార్త అంటే నేను. ఎందుకంటే అసలైన సువార్తను పక్కన పెట్టి నేను ఎలాగ అభివృద్ధి పొందాలా, ఇంకా నాకు కావాలా, ఆ లోభాన్ని, అతి ఆశను పోషించుకోవడానికి యేసుప్రభుని నమ్ముకోవడము నేను అనుకుంటాను చాలా ప్రమాదకరమైన విషయం. దేవుడు తన కృపలో దీవిస్తాడు, మనకు కావాల్సింది అని అనుగ్రహిస్తాడు. కానీ సువార్త అంటే భౌతిక ఐశ్వర్యానికి సంబంధించిన సువార్త. ఈ దినాల్లో చాలామంది అదే బోధిస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైన సువార్త. యేసు ప్రభు కానీ తన అపోస్తలులు కానీ ఇటువంటి సువార్తను మాత్రము వారు ప్రకటించలేదు. చాలా బాగా చెప్పారు బ్రదర్స్. సో మీరు ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఎస్ బ్రదర్. యాక్చువల్గా మనం కనుక చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుని నమ్ముకోకుండా కూడా, అంటే హేతువాదులు లేకుండా మిగతా వాళ్ళు కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను పొందగలరు. కాబట్టి అది కూడా మనం ఆలోచన చేయాలి. అంటే యేసుక్రీస్తు భౌతిక సంబంధమైన దీవెనల కోసం యేసుక్రీస్తు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. చాలా కరెక్టే. అది ఎంతో మంది అభివృద్ధి పొందున్నారు. అంటే లోకస్తులు, మంచి పాయింట్ అది. అసలు వేరే మతస్థులు కానీ ఏథీస్టులు కానీ వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోకుండా కూడా వాళ్ళు ప్రాస్పర్ అవుతున్నారు. కీర్తనలో కూడా ఒక వచనం గుర్తొస్తుంది. 73వ కీర్తనలో, దేవుణ్ణి నమ్ముకొనని వాళ్ళు కూడా ఎంతో ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు ఎదుగుతున్నారని కూడా కీర్తనకారుడు రాస్తాడు. కాబట్టి మీరు చెప్పింది చాలా సత్యం. కానీ సాడ్లీ ఆ విధమైన సువార్త ఈ రోజుల్లో ప్రకటించబడడం మనం చూస్తున్నాం. అంతేకాదు, మరొక ప్రశ్న కూడా నన్ను అడగనివ్వండి. సువార్త అంటే చాలామంది స్వస్థత, అంటే ఏదైనా వ్యాధి బారిన పడితే, రోగం బారిన పడితే దాని నుంచి విడిపించబడడం సువార్త అని అంటున్నారు. సో అందుకే మనకు స్వస్థత మహాసభలని చాలా జరుగుతూ ఉన్నాయి. సో దానిపై మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ చేసేటి ఏది? మన సువార్త ప్రకటిస్తే ఐశ్వర్యం వస్తుందని,
సువార్త ద్వారా స్వస్థత వస్తుందని, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే నాకు ఏమనిపిస్తుందంటే ప్రజల్ని ఆకర్షించే నీకు ఇవన్నీ. అంటే నిజమైన సువార్త చెప్తే ప్రజలకు ఆకర్షణీయంగా ఉండదు. కాబట్టి ఇటువంటి సువార్త చెప్తే ఏది స్వస్థత పరుస్తాడు, కాబట్టి ఇంకా ఐశ్వర్యం ఇస్తారు అంటే చాలామంది యేసు ప్రభు దగ్గరకు వస్తారేమో అని. కానీ నిజమైన సువార్త చెబితేనే నిజమైన రక్షణ వస్తుంది. కానీ మనము నిజమైన సువార్త చెప్పకుండా యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. నిజంగా యేసు ప్రభు స్వస్థపరచాలనుకుంటే స్వస్థపరుస్తాడు. కొంతమంది యేసు ప్రభుని కేవలం స్వస్థత కోసం నమ్ముకొని కూడా స్వస్థపరచు, కానీ దానంత మాత్రాన అది సువార్త కాదు, వారు రక్షణ పొందినట్లు కూడా కాదు. మనం సువార్తలో మనం చూస్తాం, అనేక మందికి యేసు ప్రభు చెప్పినాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని. కానీ వీరు రక్షణ పొందిరనే గ్యారంటీ కాదు అక్కడ. ఆ సువార్త కోసము, ఆ స్వస్థత కోసం సువార్తను లేకపోతే యేసు ప్రభుని నమ్ముకున్న వారు కూడా చాలా మంది ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. రాజేష్ గారు, చాలా అద్భుతమైనటువంటి పాయింట్ని బ్రదర్ స్టీఫెన్ చెప్పారు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే స్వస్థత దేవుడి నుంచి కలుగుతుంది, ఖచ్చితంగా దేవుడు స్వస్థపరిచేటటువంటి వాడు. కానీ బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా నూతన నిబంధనలు ఎక్కడ కూడా బాప్తిస్మిచ్చి యోహాను, యేసుక్రీస్తు ప్రభువు వారు, అపోస్తులు ఎక్కడ కూడా స్వస్థతను ప్రకటించలేదు. ఎందుకంటే సువార్త అనేటటువంటిది స్వస్థత కన్నా మించింది. ఈ స్వస్థత భౌతిక సంబంధమైనది. వాస్తవానికి ప్రతి మానవునికి కూడా ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత అవసరం. కాబట్టి సువార్త స్వస్థతకి మించిందని మనం తెలుసుకోవాలి. పౌలు కూడా నా శరీరంలో నువ్వు ఒక ముళ్ళు ఉంచావు అని చెప్పి 2 కొరింథీలో మనం చూస్తాం 12వ అధ్యాయంలో. సో కొంతమంది దాన్ని శరీరానికి సంబంధించిన ఒక వ్యాధి అని కూడా అంటారు. సో అంటే నూతన నిబంధనలో ఉన్న విశ్వాసులు కూడా వ్యాధుల గుండా వెళ్ళారు, వారిలో అందరూ కూడా స్వస్థపరచబడలేదు. సో దేవుడు తన సార్వభౌమాధికారంలో స్వస్థతనివ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఒకవేళ నేను ప్రభువును నమ్ముకుంటేనే నాకు స్వస్థత వస్తుంది అనేది ఐ థింక్ అది వాక్యానుసారమైన సువార్త కాదు అని నేను అనుకుంటున్నాను. కరెక్టే. రాజేష్ చెప్పింది ఒక మంచి తలంపు వచ్చింది. ఆయన సమాధానం చెప్పింది. యేసు ప్రభు అనేకమైన స్వస్థతలు చేశాడు. మరణాల నుంచి మనుషులను లేపినాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చినాడు, మరి చెవిటి వారికి చెవులు ఇచ్చినాడు. అపోస్తలులు కూడా చాలా అద్భుతాలు చేశారు, కానీ వారు స్వస్థతల్ని ప్రకటించలేరు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. వాళ్ళు చేశారు, కానీ ప్రకటించింది దేవుని రాజ్యానికి సంబంధించిన సువార్త. కానీ ఈ దినాల్లో చూస్తే సువార్తనే ప్రకటిస్తున్నారు, కానీ దేవుని రాజ్యానికి సంబంధించిన సువార్తను ప్రకటించడం లేదు. ఆ స్వస్థతలు కూడా ఎన్నైతున్నాయో మనకు తెలియదు, కానీ యేసు ప్రభు చేసి కూడా దాన్ని ప్రకటించలేరు. కాబట్టి సువార్త అనేది స్వస్థతకు సంబంధించింది కాదు. దేవుడు స్వస్థపరచగలడు, కానీ సువార్త అనేది అది చాలా వేరే విషయము. మనం ఆ విషయంలో జాగ్రత్తగా పడాలి. వాస్తవానికి మనిషి సంపూర్ణంగా స్వస్థత పొంది వాస్తవానికి అది ఉండకపోవచ్చు, నరకానికి వెళ్ళే అవకాశం కరెక్టే. కాబట్టి మనం ఆలోచన చేయొచ్చు. కరెక్ట్. ఈ దినాల్లో సాక్ష్యాలు ఇంటే కూడా యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అంటే, నాకు రోగం వస్తే స్వస్థత పొందినాను నేను, అందుకోసమే యేసుప్రభుని నమ్ముకున్నానని. అంటే అది మంచిదే. యేసుప్రభు అంటే గాడ్ క్యాన్ హీల్ పీపుల్. యేసుప్రభు స్వస్థపరచవచ్చు, కానీ అది సువార్త కాదు. దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఉంది, అదే సువార్త అనేది మనం ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. ఇంకో ప్రశ్న కూడా నేను అడగాలనుకుంటున్నాను. చాలామంది పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను యేసు ప్రభును నమ్ముకోవాలనుకుంటున్నాను అనగానే పాస్టర్ గారు ఏమాత్రం కూడా పరీక్షించకుండా బ్యాప్టిజమ్స్ ఇచ్చేస్తున్నారు. సో ఆ బ్యాప్టిజమ్స్ తీసుకున్నాం కాబట్టి మేము సువార్తను నమ్మాము, రక్షించబడ్డాము అని కూడా చాలా సంఘాల్లో నేను వింటా ఉన్నాను. సో దాని గురించి మీరు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారా? చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అడిగారు. కొంతమంది ఏమో రక్షణ పొంది కూడా బాప్తిజం తీసుకోవడానికి చాలా అంటే టైం తీసుకుంటున్నారు, కానీ ఎక్కువ మంది రక్షణ గురించి సరైన అవగాహన లేకుండా, సువార్త సత్యం తెలియకుండా
ఈ పెళ్లి కోసమనో లేకుంటే ఇక వేరే ఇతర కారణాల వలన రైట్. దూర ప్రయాణాలకు వేరే యూనివర్సిటీలో బ్యాప్టిజం సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి బాప్టిజం అనేటటువంటిది తీసుకుంటున్నారు. కాబట్టి ఒక వ్యక్తి కేవలం బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి రక్షణ పొందినట్లు కాదు. అది సువార్త కాదు. సువార్త అనేటటువంటిది మనం తర్వాత తెలుసుకున్నప్పుడు అవి మనం ఆలోచన చేయొచ్చు. అయితే బాప్టిజం అనేది మనం ఏం తెలుసుకోవాలంటే సువార్తను నమ్ముకున్న తర్వాత, సువార్తను అర్థం చేసుకున్న తర్వాత దానికి అంతరంగంలో ఉన్న మార్పు గురించి చేసుకునే ప్రతిస్పందన. అంతేగాని బ్యాప్టిజం అంటే సువార్త కాదు. నేను ఎంతో మందిని కలుస్తుంటాను, యేసుప్రభుని నమ్ముకున్నావా, రక్షణ పొందినావా అంటే వారు చెప్తారు బ్యాప్టిజం తీసుకున్నాను నేను అంట. బ్యాప్టిజం తీసుకున్నావు కరెక్టే, కానీ సువార్త అంటే ఏంటి అంటే వాళ్ళకి తెలియదు. సువార్త అంటే నాకు వివరించు. అసలు వాళ్ళు సువార్త అంటే వివరించలేరు. కానీ బ్యాప్టిజం తీసుకుంటేనే రక్షణ పొందినట్టు అనుకుంటారు. కానీ ఇదొక విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బ్యాప్టిజం అనేది రక్షణ పొందడానికి కాదు, రక్షణ పొందినం కాబట్టి బ్యాప్టిజం తీసుకుంటాం. బ్యాప్టిజం అస్సలుకు ఎవరిని రక్షించదు. ఒకవేళ బ్యాప్టిజం రక్షించినట్లయితే ఎవడైనా బ్యాప్టిజం తీసుకోవచ్చు, నేను రక్షణ పొందిన అని చెప్పొచ్చు. కానీ సువార్త వలననే ఒక వ్యక్తి పాపి రక్షణ పొందుతారు, కానీ బ్యాప్టిజం వలన కాదు. బ్యాప్టిజం కేవలం రక్షణ పొందిన తర్వాత తీసుకునే ప్రతిస్పందన అనేది మనం తెలుసుకోవాలి. బైబిల్లో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కాలంలో, ఆ తర్వాత అపోస్తల కాలంలో కూడా బాప్తిసం పొంది యేసుక్రీస్తుని నిజంగా పాటించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, అలాగే అపోస్తల కార్యం 8వ అధ్యాయం. అండ్ దెన్ ఆ యొక్క గారడి సీమోన్ కూడా తప్పుడు ఉద్దేశంతో బాప్తిసం తీసుకుంటాడు. అంతరంగంలో జరిగిన రక్షణ కార్యానికి సూచనగా బయట మనం సంఘం ఎదుట తీసుకునేది బాప్తిజం. సో చాలామంది అంతరంగంలో రక్షణ కార్యం జరగదు, కానీ బయట వాళ్ళు ఒక రకంగా స్నానం చేస్తున్నట్టే అనుకోవచ్చేమో దాన్ని. సో చాలా సాడ్ అండి, చాలా విచారకరంగా ఇవి జరుగుతున్నాయి. మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, సువార్త గురించి ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఒకవేళ చెప్పినా కానీ జనరల్గా సువార్త గురించి చెప్పు, అసలు సువార్త అంటే ఏంటి అంటే వాళ్ళు చెప్పేది ఇతరులకు సువార్త చెప్పడం అని అంటారు. ఇతరులకు సువార్త చెప్పడంలో ఏముంది కంటెంట్ అంటే చాలా తడబడతా ఉంటారు. సో దాని గురించి ఏమైనా థాట్స్ మీరు షేర్ చేస్తారా? సువార్థీకరణ చేయడం వేరు, సువార్తను నమ్మడం వేరు. ఇవాంజలిజం ఇస్ డిఫరెంట్, బిలీవింగ్ ఇన్ ద గాస్పెల్ ఇస్ డిఫరెంట్. సో యేసు ప్రభుని సువార్త నమ్ముకున్నావంటే నువ్వు సువార్థీకరణ చేస్తున్నావు అనేది కాదు. అంటే నువ్వు ఇతరులకు అది ఏం సువార్త చెప్తున్నావు నాకు తెలియదు, కానీ సువార్త చెప్తున్నా అని అనుకోవచ్చు. కానీ నువ్వు సువార్త నమ్ముకున్నావా, దానికంటే ప్రాముఖ్యంగా అసలు నీకు సువార్త అంటే ఏంది వివరించు. నేను చెప్తున్నాను కదండి, అసలు నాకు చాలా బాధ కలుగుతుంది. ఎంతో మందిని నేను కలుస్తాను, కొంతమంది కొన్నిసార్లు పాస్టర్లని అడుగుతాను నేను, సువార్త అంటే చెప్పండి అంటే సువార్త కిరణ గురించి చెప్తారు, వాళ్ళు ఇవాంజలిజం గురించి చెప్తారు. సువార్త అంటే అసలు సరైన అవగాహన లేదు అసలు. రైట్, చాలా విచారకరం. ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా నేను అడుగుతాను మీరు అనుమతిస్తే. రైట్, చాలామంది ఆదివారం సంఘ కార్యక్రమానికి వెళ్ళడం, లేకపోతే ఏదో ప్రార్థనా కూటమికి వెళ్ళడం, లేకపోతే సంఘ కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతుంటే ఓకే మేము ఇవి చేస్తున్నాం కాబట్టి మాకు సువార్త అర్థమైంది, మేము రక్షించబడ్డామని అనుకుంటారు. సో అది ఎంతవరకు ఈ అవగాహన కరెక్ట్ అని మీరు అంటారు వాక్యానుసారంగా? చాలా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇంకొక రకంగా మీ ప్రశ్న ఏంటంటే మంచి పనుల వలన, ఎందుకంటే ఆ మంచి పనుల్లో మతపరమైనటువంటివి ఉన్నాయి, రైట్, సామాజిక పరమైనవి, నైతిక పరమైనవి. సో ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క మతపరమైనవి కూడా మనం ఆలోచన చేస్తే బైబిల్లో చాలా క్లియర్గా మీ నీతి క్రియలు మురికి గుడ్డల వల్లే ఉన్నాయి అంటున్నారు. కాబట్టి మనిషి మోరల్ కమాండ్స్ ఒబే చేయడం వలన అది సువార్త అనుకుంటే, లేకుంటే అలా రక్షణ పొందుతాం అనుకుంటే వాళ్ళు చాలా పొరపడుతున్నారని మనం అర్థం చేసుకో. ఇన్ఫ్యాక్ట్ పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నారు. పిల్లలకు కూడా నైతిక విలువలు మీరు ఇది పాటించండి, మీకు స్వర్గం లేకుంటే మోక్షం వస్తుంది అనేటటువంటి ఆ విషయాలు మనం గమనించవచ్చు. రాజేష్ చెప్పింది చాలా మంచి జవాబు. ఇంకా దాని గురించి చెప్పాలంటే ఒక విషయం మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక వ్యక్తి సంఘానికి వెళ్ళి కూడా
నరకానికి వెళ్ళొచ్చు. ప్రార్థన చేసి కూడా పాపంలో నాశనం కావచ్చు. లేఖనాన్ని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదివి కూడా మనిషి దేవుడి నుంచి నిత్యంగా దూరంగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సువార్త పట్ల విశ్వాసం లేకుండా, రక్షణ అవగాహన లేకుండా, అంటే ఈ సంఘానికి వెళ్ళడము, ప్రార్థన చేయడము, లేఖనాలని చదవడము, అలాగనే పరిచర్య కూడా చేయడం, ఇవన్నీ ఏంటంటే రక్షణ పొందిన తర్వాత చేసే పనులు, దైవికమైన భక్తి క్రియలు ఇవి. దీని ద్వారా ఇంకా మనం దేవునిలో ఎదుగుతాం. కానీ దీని ద్వారా మనం రక్షణ పొందుతాము అంటే అది చాలా భయంకరమైన సువార్త. ఎందుకంటే మంచి క్రియల ద్వారా, మత సంబంధమైన కార్యక్రమాల ద్వారా నేను రక్షణ పొందుతాము అని అనుకుంటున్నాం. అలాగైతే మరి యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? మరి ఆయన పాపుల రక్షకుడు ఎలా అవుతాడు? మీ యొక్క భక్తి కార్యాలే మీ రక్షణ కారణమవుతుంది, కానీ అప్పుడు యేసు ప్రభు కాడక్కడ అవసరం లేదు, ఆయన రావాల్సిన అవసరం కూడా లేదు. గలతీ 2లో కూడా అదే మాట ఉంటుంది, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ ప్రకారం క్రీస్తు చనిపోవట నిష్ప్రయోజనం. సరే, ఇప్పటి వరకు మనం సువార్త అంటే ఏది కాదు అన్న విషయాలు చూసాం. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు కదా, సంఘాలకు వెళ్తున్నారు కానీ వాళ్ళ నీతి క్రియలు వాళ్ళని రక్షించట్లేదు, వాళ్ళు నరకానికి వెళ్తున్నారని. మార్క్ డెవర్ అనే ప్రీచర్ ఒక మాట చెప్పడం నాకు చాలా గుర్తు. ఆయన ఈ విధంగా అంటాడు, చాలామంది సంఘ ద్వారాల గుండా నరకానికి వెళ్తున్నారట. అంటే వాళ్ళు సంఘానికి వస్తున్నారు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కానీ నిజమైన సువార్తను అంగీకరించట్లేరు కాబట్టి వాళ్ళు ఒకరోజు నరకానికి వెళ్తున్నారట. అది ఇంకెంత విచారకరమైన సంగతి. రైట్. సో కానీ మనం ఇప్పుడు అసలు సువార్త అంటే ఏంటి? సరే, ఇవన్నీ సువార్త కాదు అని మనం అనుకున్నాం కదా, మరి ఇప్పుడు అసలు సువార్త అంటే ఏంటి అనేది వాక్యానుసారంగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు చెప్పండి, వాక్యానుసారమైన సువార్త బైబిల్ నుండి మనం ఏ విధంగా వివరించగలం? రాజేష్, can you read 1 Corinthians 15:1-4? 1 కొరింథీ 15వ అధ్యాయము 1 నుండి 4వ వచనం. ఇది సువార్త అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా ఇక్కడ వివరించబడ్డదండి. వాట్ ఈస్ ద గాస్పెల్? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. వాస్తవానికి తెలుగులో 3 నుంచి కూడా ఉంది ఇక్కడ. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. సువార్త అంటే ఏంది? ఇక్కడ చాలా క్లియర్గా ఉందండి. లేఖనానుసారంగా క్రీస్తు మన పాపాల గురించి, మన పాపాల కొరకు మరణించెను. మన అభివృద్ధి కొరకు కాదు, మన స్వస్థత కొరకు కాదు, మరి మన ఒక శారీరక మంచి సుఖాల కొరకు కాదు. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఏంటంటే యేసు ప్రభు మరణించింది మన పాపాల గురించి. పాపం ప్రాముఖ్యమైన విషయం. ఇంకో మాటలో చెప్పాలంటే పాపాన్ని పక్కన పెడితే సువార్త లేదండి. పాపాన్ని పక్కన పెడితే యేసు ప్రభు ఒక మరణం వ్యర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే అసలు స్వస్థపరచడానికి యేసు ప్రభు చనిపోయే అవసరం లేదు. మనల్ని అభివృద్ధి పరచడానికి యేసు ప్రభు చనిపోయే అవసరం లేదు. ఈ యొక్క శారీరక సుఖాల కోసము, మన శారీరక సమస్యలు తీర్చడానికి యేసు ప్రభు మరణించాల్సిన అవసరమే లేదు. అది మామూలు కూడా యేసు ప్రభు స్వస్థపరచవచ్చు, దీవించవచ్చు. ఆయన మరణానికి చాలా ప్రాముఖ్యమైన కారణం ఉంది, అది మన పాపం. ఆయన జీవించినప్పుడు కూడా చాలా స్వస్థతలు చేశాడు. సో నిజంగా మీరు అన్నట్టు ఆయన చనిపోవాల్సిన అవసరం ఏముంది? జీవిస్తూనే అందరినీ స్వస్థపరిచేయచ్చు కదా. రైట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఆయన దైవ మానవుడుగా కాకుండానే మనం పాత నిబంధన నుంచి కనుక గమనిస్తే చాలామందిని అనేకమైన అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఆయన మానవుడిగా జన్మించే ముందు కూడా దూత చెప్పినటువంటి మాటలు చాలా చాలా ఆశ్చర్యమైన మాటలు. ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఎందుకు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. కాబట్టి పాపం నుంచి రక్షణ అనేటటువంటిది సువార్తలో చాలా కీలకమైనది. ముఖ్యంగా అది లేఖనాల ప్రకారంగా, అంటే దేవుడు ముందుగానే ఈ విషయం గురించి
ప్రణాళిక వేసి చేసినటువంటిది. ఇది ఇదేదో సడన్గా యాదృచ్ఛికంగా పొరపాటున జరిగినటువంటి సంఘటన కాదు. సో అది మనం తెలుసుకోవాలి. మరొక విషయం ఏంటంటే పాత నిబంధనలు కూడా రక్తాన్ని చిందించినారు, పశువులని బలియాగంగా అర్పించి. పాత నిబంధనలు కూడా ధర్మశాస్త్రం అనుసారంగా స్వస్థత కోసమో లేక అభివృద్ధి కోసమో పశువుల ఒక రక్తాన్ని చిందించలేరు అక్కడ. అది చాలా ప్రాముఖ్యమైన విషయం పాత నిబంధనలో. అది కూడా యేసు ప్రభు వచ్చింది కూడా ఆ ఒక పాత నిబంధనలో పదే పదే అర్పిస్తున్న త్యాగాన్ని ఒకేసారి ఆయన శరీరం ద్వారా ఆయన పాప పరిహారణ చెల్లించాడు. పాత నిబంధనలు కూడా లేదండి అది. అసలు యేసు ప్రభు చనిపోయింది. మరొక మాట చెప్పాలంటే నాకు చాలా బాధాకరంగా ఏముందంటే ఈ దినాల్లో ప్రభు రాత్రి భోజనాన్ని ఆ రొట్టె పట్టుకొని ఆ ద్రాక్షరసాన్ని కూడా ఆయన రక్తము మన పాపాల గురించి చిందించినాడు, ఆయన శరీరము మన పాపాల గురించి అర్పించినాడు అనే దాన్ని కూడా నేను ఒక సంఘానికి వెళ్ళినాడు. ఆ ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు ఈ యొక్క రక్తం తాగినప్పుడు ఈ యొక్క రొట్టెని తిన్నప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. అసలు నాకు ఎంత బాధ అనిపించిందంటే ప్రభు రాత్రి భోజనాన్ని కూడా ఒక వ్యాపారం చేసేసాడు. ఒక స్వస్థత, అభివృద్ధి. అసలు యేసుప్రభు ఏమన్నాడు? ఈ రక్తము మీ కొరకు చిందించబడింది, మీ పాపాల గురించి శరీరం అర్పించబడింది. దాన్ని కూడా ఈ యొక్క లౌకిక అభివృద్ధి కోసం వాడుకోవడం అంటే పాపం అనే కాన్సెప్ట్ని దాదాపుగా పక్కన పెట్టేశారు. అభివృద్ధి కావచ్చు, స్వస్థత కావచ్చు, ప్రజలకు ఏది అవసరమో దాన్ని ఇవ్వడానికి చూస్తున్నారు. కానీ మనందరం పాపులం, క్రీస్తు మన కోసం మన పాపాల కోసం మరణించాడనేది పక్కన పెట్టేశారు. సో మేబీ ఇట్లా ప్రజలకు ఇది అవసరమని వాళ్ళు అనుకుంటున్నారు. అది వాళ్ళకి వీళ్ళు ఇస్తున్నారేమో కానీ వాళ్ళకి నిజమైన అవసరతను గుర్తించలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు, చెప్పేటటువంటి పరిస్థితిలో లేరన్న. అసలు సంఘం ఎందుకున్నదంటే ప్రజల్లో ఏది ప్రాముఖ్యమైన సమస్య చూపించనీకే, వారికి ఏది అవసరత ఉందో వాళ్ళు అనుకునేదే మనం ఇవ్వాలనేది అది క్రీస్తు సంఘం కాదు. క్రీస్తు సంఘం దేని కొరకు ఉన్నదంటే ప్రజలకు తెలియకుండానే వారి ఏం అవసరత ఉందో, వారి గొప్ప అవసరత ఏంది సువార్త, వారి గొప్ప సమస్య ఏంది పాపం, అది కూడా ప్రేమతో చూపించడం. ఏదో ఖండించి కఠినంగా మీరు పాపులు, మీరు నరకానికి వెళ్ళిపోతారు అనేది అలా ఖండించుకొని చెప్పేది కాదు, కానీ ప్రేమతో దేవుని యొక్క ఆప్యాయతతో వారిలో ఉన్న పాపాన్ని చూపించడమే సంఘము ఒక గొప్ప బాధ్యత. చాలా మంచి విషయాలు మీరు చెప్తా ఉన్నారు. ఈ మాటలు చాలామందికి అవసరం, ఎందుకంటే నేటి సంఘాల్లో ఇటువంటి మాటలు దొరకట్లేవు. సరే, మన సువార్తలో మరణం గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు రాసిన విషయాల గురించి కూడా మనం చూసాం. లేఖనాల ద్వారా, ఆ లేఖనముల ప్రకారం ఆయన మరణించాడు. సో ఆయన మరణం ఎందుకంత ప్రాముఖ్యం? ఏం జరిగింది ఆయన మరణంలో? ఒక విశ్వాసికి ఆయన మరణం ద్వారా లభించింది ఏంటి? అది కొంచెం మీరు వివరిస్తే బాగుంటుంది శ్రోతలకు. మేబీ 2 విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. మరణం అంటే ఇంకో రకంగా మనుషుల యొక్క పాపం కోసం దైవ మానవుడైన యేసుక్రీస్తు ఆయన శిక్షకి లేకుంటే దేవుని యొక్క ఉగ్రతకి గురి కావడం అనేటటువంటిది పాపం ఎంత తీవ్రమైనదో మనకు తెలుస్తుంది. పాపం యొక్క తీవ్రతని క్రీస్తు యొక్క మరణం మనకి చూపిస్తుంది. కానీ హెబ్రీ పత్రిక 9:22 కనుక మనం చదివితే దేవుడు తన యొక్క వాక్యంలో ఈ మాటలు చెప్తున్నాడు. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. సో మనిషికి పాప క్షమాపణ ఇవ్వాలంటే రక్తం చిందించబడాలి. ఇంతకుముందు అన్న చెప్పినట్లుగా పాత నిబంధనలో కూడా పశువుల్ని వాటిని ఎందుకు బలిచ్చేవారంటే ఇది ఒక సాదృశ్యంగా, ఒక ఛాయలాగా. సో అందుకే భక్తుడు ఏం చెప్తాడు, హెబ్రీ భక్తుడు, పాత నిబంధనలోని పశువుల యొక్క రక్తం పాపంలని కప్పివేస్తున్నారు. సో ఆ రక్తం చిందించబడడం చాలా ప్రాముఖ్యం. మరొక విషయం కూడా ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది, పాపం వలన వచ్చే జీతం మరణం. ఒకవేళ పాపం వలన వచ్చే జీతం మరణమైనట్లయితే ఆ పాపానికి వెల చెల్లించాల్సింది కూడా మరణమే. ఇద్దరు ఎవరొకరు మరణించాలా. పాపి అయినా పాపం చేసినందుకు మరణించాలా. ఆ పాపిని ఆ ఒక్క నిత్య మరణం నుంచి రక్షించడానికి యేసు ప్రభు పవిత్రుడైన, పాపము ఎరగని పరిశుద్ధుడైన ఆ యేసు ప్రభు ఆయన మరణించాల.
కాబట్టి కొన్నిసార్లు ఎవరైతే అంటారో నేను యేసుప్రభుని నమ్ముకోవడం నాకు ఇష్టం లేదు అన్నప్పుడు మరి నువ్వే మరణించాలా మరి నిత్యమైన మరణం అది. కానీ ఆ మరణం నుంచి రక్షించడానికి యేసుప్రభు మరణించారు. ఎందుకంటే పాపం ఎంత ఘోరమైనదంటే దానికి మరణం అనేది అల్టిమేట్ పెనాల్టీ అన్నమాట. ది అల్టిమేట్ పెనాల్టీ ఇస్ డెత్. మరణానికి మించిన శిక్ష లేదు అసలు. అది కూడా నిత్యమైన మరణం, ఇది నిత్యమైన శిక్ష. ఇది నరకంలో నిత్యమైన శిక్షను పొందడం అంటే ఒకవేళ అంత ఘోరమైనది పాపమైనట్లయితే కేవలం మరణం మాత్రమే. అది కూడా ఎవరు కూడా మరణించలేరు. పశువుల మరణము అది సంతృప్తి కాదు, అది జంతువుల మరణం అది సాటిస్ఫాక్టరీ కాదు, మనుషుల మరణం కూడా కాదు. ఎందుకంటే పాపి కోసం మరణించలేడు. పవిత్రుడైన యేసు ప్రభువే తన ఒక్క ప్రాణాన్ని పెట్టి ఆయన మరణించి ఆ మరణ శిక్ష నుంచి పాపిని రక్షించడం అవసరం. కాబట్టి యేసు ప్రభు మరణం అంత ప్రాముఖ్యమైనది. సో పాపులు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి నిత్య మరణానికి వాళ్ళు పాత్రులుగా ఉన్నారు. ఇప్పుడు వారిని ఆ నిత్య మరణం నుండి తప్పించడానికి వారికి బదులుగా యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. ఆ విషయాన్నే మనం మాట్లాడుతున్నాం. సో యేసుక్రీస్తులో మనకు లభించింది ఏంటంటే మన ఉగ్రతను లేకపోతే మన మరణాన్ని ఆయన తీసుకొని ఆయన నీతిని మనకు ఆయన ఆపాదించడం. సో అది కేవలం మీరు అన్నట్టుగా పాపము లేనివాడే చేయగలడు, పాపం ఉన్నవాడు అది చేయలేడు. సో ఆ గొప్ప ధన్యతను బట్టి, ఆ సువార్తను బట్టి మనం ఇంకా ఎంతో దేవుణ్ణి స్తుతించాలి. ఇంకొక విషయాన్ని కూడా అడగనివ్వండి. చాలామంది యేసుక్రీస్తు మరణాన్ని చూపిస్తూ ఆయన మీకోసం మరణించాడు, అందులో ఆయన ప్రేమ ప్రకటించబడ్డది అని అంటారు. సో సిలువ మీద దేవుని ప్రేమను ఎట్లా వివరించగలం మనం? చాలా చాలా మంచి ప్రశ్న అది. మనము రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే యేసు ప్రభు మరణించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమే. కానీ ఆయన ప్రేమను ఎలా చూస్తామనేది ఎప్పుడు అర్థమవుతుందంటే ఎటువంటి వారి కోసం ఆయన మరణించినాడు. ఫర్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్. అది మనం ఇక్కడ క్లియర్గా చూస్తాం. మనం 5వ అధ్యాయము 6వ వచనం నుండి అయితే 7వ వచనం నుంచి చూసినట్లయితే నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. నీతిమంతుల కొరకు చనిపోవుట అది చాలా అరుదు. అది మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవచ్చు. మంచి వాని కోసం ఎవరైనా చనిపోవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎలాగా వెల్లడపరుచుచున్నాడు? ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అసలు యేసు ప్రభు యొక్క గొప్ప త్యాగం కానీ మరణం కానీ మనకు అర్థం కావాలంటే మన పాపం ఎంత ఘోరమైనదో మనం తెలుసుకోవాలి. పాపాన్ని మనము హెచ్చించని కాదు, మనం పాపంను చూపించడం. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. ఎందుకంటే మనం చేసిన పాపము ఎంత ఘోరమైనది, భయంకరమైనది. ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత మనల్ని సర్వనాశనం చేయాలి. కానీ దేవుడు తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎప్పుడు? నువ్వు మంచోడు అయిన తర్వాత, నీతిమంతు అయిన తర్వాత యేసు ప్రభు చనిపోవడం కాదు. నువ్వు పాపిగా ఉన్నప్పుడే, పాపిగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి యేసు ప్రభు మన పాపాల గురించి మరణించినాడు. అది ఎంత గొప్ప ప్రేమ చూపిస్తుందో మనకు. చాలా మంచి విషయాలు మీరు చెబుతూ ఉన్నారు. మరొక ప్రశ్న కూడా నేను అడగాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన ప్రేమ మనకు వెల్లడి చేయబడింది అని మనం మాట్లాడుతున్నాం. అయితే కేవలం ఆ ప్రేమను మాత్రమే మనం సిలువలో చూస్తామా, లేకపోతే ఇంకా సిలువ ద్వారా మనకు లభిస్తున్న విషయం ఏదైనా ఉందా? చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను అడిగారు బ్రదర్. సిలువ అనేటటువంటి దాంట్లో జనరల్గా మనందరం కూడా ఎక్కువగా చూసేటటువంటి దేవుని యొక్క ప్రేమ, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. ఇంకొక 2 విషయాలు కూడా ఉన్నాయి అక్కడ. ఇంకో విషయం ఏం చూడొచ్చు అంటే పాపం యొక్క తీవ్రతను కూడా అక్కడ చూస్తాం. అది ఎందుకు ఆ విధంగా వచ్చింది అనడానికి 3వ విషయం చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క లక్షణాలు కనుక మనం అర్థం చేసుకుంటే, దేవుడు ప్రేమమయుడు. ఆ ప్రేమలో నీతి ఉంది, న్యాయం ఉంది.
పరిశుద్ధత ఉంది, అన్యాయం లేదు ప్రేమలో. కాబట్టి ఆ ప్రేమ మనిషికి ఆపాదించబడాలంటే న్యాయం కూడా జరగాలి. న్యాయం అలాగే ప్రేమ సమపాలలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సిలువలో మనం దేవుని ప్రేమతో పాటు దేవుని యొక్క న్యాయాన్ని లేక నీతిని, పరిశుద్ధతని ఒకేసారి మనం చూడగలం. అక్కడ పాపానికి శిక్ష పడడం మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని రోమాపత్రిక 3వ అధ్యాయం 23 నుంచి మనం కనుక గమనిస్తే కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి అని కొంత వివరణ ఇస్తూ 25వ వచనంలో మనం చూస్తే, పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్యం వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను అంటే క్రీస్తును కరుణాధారముగా, కరుణకు ఆధారముగా బయలుపరచను. సో దేవుని యొక్క నీతి కనపరచబడాలి అక్కడ, రైట్? ఆ నీతి జరగాలంటే ఆ పాపానికి శిక్ష విధించబడాలి. ఆ శిక్ష క్రీస్తు పైన ఆపాదించబడాలి. వెరీ గుడ్, చాలా మంచి విషయం. స్టీఫెన్ గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? మరొక విషయం కూడా మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుని ప్రేమ, కృప, కనికరము ఖచ్చితంగా మనం సిలువలో చూస్తాము. కానీ మరొక విషయం మనం ఏం తెలుసుకోవాలంటే, ఉట్టి ప్రేమ అయినట్లయితే యేసుప్రభు చనిపోయే అవసరం లేదు. ఆయన ప్రేమ ద్వారా నీ పాపాలు క్షమిస్తున్నా అని కూడా చెప్పొచ్చు. దానికి చనిపోయే అవసరం లేదు. ఎందుకు చనిపోయిందంటే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి ఆయన యొక్క నీతి తృప్తిపరచబడాలి. ఎలా తృప్తిపరచబడాలి? ఎందుకంటే పాపం చేసినప్పుడు పాపాన్ని శిక్షించాలి. శిక్ష ద్వారానే తన నీతి తృప్తిపరచబడుతుంది. ఈ విషయం చాలా ప్రాముఖ్యమండి. ఏంటంటే దేవుని నీతి, దేవుని ప్రేమ వ్యతిరేకమైనది కాదు. దేవుని నీతిలోనే ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని ప్రేమలోనే ఆయన నీతి ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని నీతిని పక్కన పెట్టి ప్రేమను చూపించలేడు. దేవుని యొక్క ప్రేమను పక్కన పెట్టి దేవుని యొక్క నీతిని చూపించలేడు. ఇవి రెండు సిలువలో మనము ప్రత్యక్షపరచబడడం చూస్తున్నాం. ఎలాగా? యేసు ప్రభు చనిపోవడం ద్వారా దేవుని యొక్క నీతి తృప్తిపరచబడ్డది. అలాగనే ఆయన ప్రేమ కూడా వెల్లడపరచబడ్డది. ఇది నేను ఇంతకుముందే చదివినాను. 8వ వచనం, మనం పాపులంగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాం అనేది చూస్తున్నాం. కానీ 9వ వచనం చదవాల. 9వ వచనంలో ఏమున్నదంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎవరి ఉగ్రత ఇది? దేవుని ఉగ్రత. అంటే 8వ వచనమేమో ఆయన ప్రేమను వెల్లడపరచబడ్డాడు. అలాగేనే ఆయన ఉగ్రత కూడా తృప్తిపరచబడ్డది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పాపం పట్ల ఉగ్రత కలిగి ఉన్నాడు. పాపాన్ని శిక్షించాలనే తన నీతి యొక్క కార్యం అది. కాబట్టి యేసు ప్రభు చనిపోవడం ద్వారా ఆయన ఉగ్రత చల్లార్చబడ్డది. ఎప్పుడైతే యేసు ప్రభు అన్నాడో, నీ చిత్తమైతే ఈ గిన్నెను తీసివేసే తండ్రి, కానీ నీ చిత్తం జరుగును గాక, నా చిత్తం. అంటే ఏ గిన్నె అది? దేవుని యొక్క ఉగ్రత. ఆయన మింగినాడు. ఆయన దేవుని యొక్క ఉగ్రతలో దహించబడ్డాడు. ఆయన దేవుని యొక్క నీతిని సంతృప్తిపరిచాడు. కాబట్టి మనము కేవలము సిలువలో ప్రేమను మాత్రమే కాదు, కేవలం మనం ప్రేమను మాత్రమే చూసినట్లయితే మనకి ఇంకా సువార్త అర్థం కాలేదు. దేవుని నీతి కూడా అక్కడ ప్రత్యక్షపరచబడ్డది. దేవుని నీతి తృప్తిపరచబడ్డది. దాంతోపాటు ప్రేమను కూడా ఆయన వెల్లడపరిచాడు. మరొక విషయం మనం ఏం తెలుసుకోవాలంటే, నీతిని నిర్లక్షించి దేవుడు ప్రేమను చూపించలేడు. నీతిని తృప్తిపరిచే దేవుడు తన ప్రేమను చూపించగలడు. కాబట్టి పాపాన్ని యేసు ప్రభులో శిక్షించి ఆయన నీతిని తృప్తిపరిచి తన ప్రేమను చూపించినాడు. ఎంత గొప్ప సత్యము ఈ సువార్త. చాలా సంఘాల్లో ఈదర్ ప్రేమను ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తారు, లేకపోతే దేవుడు కఠినాత్ముడని ఆన్ ది అదర్ సైడ్ అదే ఎంఫసైజ్ చేస్తారు.
కానీ సిలువలో ఆ రెండు మీరు చెప్పినట్టుగా దేవుని ఉగ్రత మరియు ప్రేమ కలగలిపి ఉందనేది ఎంత గొప్ప సత్యం అది. సో అటువంటి సువార్త బైబిల్ చెప్తుందని చాలా సంఘాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీరు చెప్తున్నారు. మరొక ప్రశ్న కూడా నన్ను అడగనివ్వని, యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు, మన పాపాల కోసం వచ్చాడు, మరణించాడు అన్నది మనం ఇప్పటి వరకు చూసుకున్నాం. కానీ ఆయన చనిపోయాడు, ఆ తర్వాత తిరిగి లేచాడు అని కూడా బైబిల్లో ఉంది. సో ఇది సువార్తకు ఏ విధంగా మనం జోడించవచ్చు, ఏ విధంగా ఆయన మరణం గెలిచి పునరుత్థానుడై రావడాన్ని మనం ఏ విధంగా సువార్తలో అర్థం చేసుకోవచ్చు, అది కూడా మీరు వివరిస్తే బాగుంటుంది. క్రీస్తు యొక్క మరణం అలాగే పునరుత్థానం గురించి బైబిల్ చెప్తుంది. ఒకవేళ కేవలం క్రీస్తు పాపాల గురించి చనిపోయి తిరిగి లేయకపోతే చాలా విషయాలు అక్కడ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా ఆయన దైవ మానవుడిగా వచ్చాడు. దేవుడు మానవుడిగా వచ్చినటువంటి పరిస్థితి, దైవ మానవుడిగా ఆయన శ్రమ పొందాడు. ఇంతకుముందు మనం చూసుకున్న విషయాలు ఎంతో ఆ యొక్క సిలువని సహించి ఆయన మరణం పొందాడు. కానీ ఆయన తిరిగి లేచాడు. ఒకానొక రీజన్ ఏంటంటే ఆయన దేవుడు, రైట్? ఆయన కేవలం ఆ విధంగానే మరణించి ఉండుంటే దేవుడు కాకపోయేవాడు. అండ్ మానవులందరి యొక్క పాపంకి పరిష్కారం దేవుడే ఇవ్వగలరు. ఒక మానవుడు ఇంకో మానవుడికి ఇవ్వలేడు. అది ఒక ప్రాముఖ్యమైన విషయం. అయితే మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కూడా 1 పేతురు పత్రిక, అలా ముఖ్యంగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. ఒకవేళ క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు అంటారు. ఉన్నారు అనేటటువంటి మాట అక్కడ చెప్తాడనమాట. సో ఇక మన విశ్వాసంకి దేవుని యొక్క క్రీస్తు యొక్క పునరుత్థానానికి చాలా సంబంధం ఉందని మనం ఇక్కడ తెలుసుకోవాలి. చాలామంది మానవుల కోసం ప్రాణం పెట్టినారు. అంటే పాపాల గురించి కాదు, కానీ వేరే వేరే విషయాల గురించి ఎంతోమంది చనిపోయినారు. కానీ యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన కేవలం చనిపోవడమే కాదు, మరణం నుంచి తిరిగి లేచినాడు. ఎవడు కూడా చరిత్రలో మరణించి తిరిగి లేచి నిత్యము జీవించిన వాడు ఎవడు లేడు. యేసు ప్రభులో ఉన్న విభిన్నత ఏంటంటే ఆయన పాపం గురించి మరణించినాడు. ఒకవేళ అలాగే చనిపోయినట్లయితే ఆయన రక్షకుడు కాలేడు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఎలా రక్షకుడు అవుతాడు? ఆయన చనిపోయి శరీరముతోనే ఆయన పునరుద్ధానమైనాడు. అంటే ఆయన పునరుద్ధానంలో ఆయన ఏం చూపించినాడంటే, నేను మీ పాపం గురించి చనిపోయి మరణాన్ని నుంచి తిరిగి లేచినాను, మీరు నా యందు విశ్వాసం ఉంచిన ఎడలా మీరు చనిపోయినను మీరు మరలా శరీరముతో లేపబడి నిత్యము జీవింతురు. అంటే ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన ఏం నిరూపించారంటే మీరు కూడా మరణం నుంచి లేస్తారు. చావు అనేది అంతం కాదు, అది కేవలము తాత్కాలికమైన అనుభవం. దాని తర్వాత మరణం నుంచి తిరిగి లేపడం అనేది కూడా జరుగుతుంది. అది కేవలం ఎందుకు అది సాధ్యమవుతుందంటే 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే ఆయన మనకు సజీవమైన నిరీక్షణకు, దానికోసం ఆ నిరీక్షణ ఏంది? నిత్యము మనము దేవుని రాజ్యములో పరలోకంలో జీవిస్తాము. అది దేని వల్ల సాధ్యమైందంటే యేసు ప్రభు పునరుద్ధానం ద్వారానే. ఎక్కడైతే సువార్త కేవలం యేసు ప్రభు చనిపోయింది అని చెప్పి పునరుద్ధానం గురించి చెప్పకపోయినట్లయితే అది సంపూర్ణమైన సువార్త కాదు. సో పునరుత్థానమును కంపల్సరీగా మనం సువార్తలో ఉంచాల్సిందే. సువార్తకు వేరుగా మనం పునరుత్థానాన్ని తీసేయలేం. ఎందుకంటే చాలామంది ఆయన నీకోసం ఈ లోకానికి వచ్చాడు, లేకపోతే నీకోసం మరణించాడు అని అక్కడే ఆగిపోతారు. కానీ మీరు చెప్తున్నట్టుగా అది పునరుత్థానము కూడా మన రక్షణకు, లేకపోతే సువార్తలోని సత్యానికి చాలా దగ్గరగా ఉందనేది మనం బైబిల్లో చూస్తాం. ఇంకొక ఈ యొక్క సువార్త పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ప్రాముఖ్యమైన అప్లికేషన్ మనం చూడొచ్చు. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో పౌలు అక్కడ ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించిన తర్వాత 17:31 ఈ మాట అంటున్నాడు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
ముఖ్యంగా 30-31 చదివితే ఆ యొక్క కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది. ఆ అజ్ఞాన కాలంలోను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా రీజన్, తాను నియమించిన మనుషుని చేత యేసుక్రీస్తు ప్రభువారు నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. అంటే ఈ పునరుత్థానం అనేటటువంటి దాని వలన ఒక రోజున దేవుడు మనుషులందరికీ కూడా తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన ఇంతకుముందు అన్న చెప్పినట్లుగా 1 పేతురు పత్రిక ప్రకారంగా ఆయన నమ్ముకున్న వాళ్ళకి సజీవమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, మన శరీరం పునరుత్థానం చెందుతుంది, మనం ఆయనతో యుగాలు ఉండబోతున్నాం. కానీ పాపంలోనే మనిషి చనిపోతే, పాపముల విషయంలో పరిష్కారం పొందకపోతే, పాపం విషయాన్ని డీల్ చేయకపోతే ఖచ్చితంగా నరకంలో ఉంటారు, లేకుంటే యుగాలు ఉంటారు అనేటటువంటి పాయింట్ని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి నేను. ఏంటంటే చాలామంది మానవులు చనిపోవడం అంటే ఇంకా ఈ ఉనికిని కోల్పోవడం అనుకుంటున్నారు. అంటే నేను ఇంకా చనిపోయిన తర్వాత నా లైఫ్ అంతమైపోయింది అనుకుంటున్నాను. విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా ఇంకొక జీవితం ఉంది. కాబట్టి చేసినటువంటి పనులను బట్టి ఆ వ్యక్తి తీర్పు తీర్చబడతాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం ఆ తీర్పుకు నిదర్శనంగా ఉంది. ఆయన కనుక విశ్వసించకపోతే, అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోకపోతే, పాపం చేసిన కారణాన్ని బట్టి యుగాలు నరకంలో ఉండవలసినటువంటి పరిస్థితి. కాబట్టి మనిషి ఎప్పటికీ ఉనికిని కోల్పోడు. అండ్ ఈ పునరుత్థానం ఒక హెచ్చరికగా కూడా, ఒక రుజువుగా కూడా మనకి ఇవ్వబడింది. మీరు చెప్తున్న ఈ వింటా ఉంటే ఇది కదా నిజమైన శాంతి మనసులో మనకు దొరికేది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది సువార్తను మీరు నమ్ముకోండి మీ హృదయంలో శాంతి వస్తుంది అని పైన మాట్లాడతారు. కానీ ఇదిగో సత్యమైన సువార్త ఇంత లోతుగా ఉంది అని తెలుసుకున్నప్పుడు అప్పుడు నిజమైన శాంతి, నిజమైన సమాధానం, జీవితానికి నిజమైన ఉద్దేశం ఏంటో మనకు తెలుస్తుంది. శంకర్, నువ్వు చెప్పింది అది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుప్రభుని నమ్ముకున్నాను, నాకు సమాధానం వచ్చింది, శాంతి వచ్చింది అని చెప్పేసి అది ప్రాముఖ్యమైనదే. మనం యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా సమాధానం వస్తుంది. కానీ అంతరంగంలో ఉన్న సమాధానము అది సెకండరీ, తర్వాత సంగతి. అది దానికంటే ప్రాముఖ్యమైన ఒక సమాధానం ఉంది. అది మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ తేటగా రాయబడ్డది. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము అంటే నీ అంతరంగంలో సమాధానము కంటే ప్రాముఖ్యంగా దేవునితో సమాధాన పడడము. అంటే యేసు ప్రభు ద్వారా ఏం చూపిస్తుంది అంటే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పాపం వలన మనము దేవుని నుండి దూరం అయిపోయినాము, పాపం వలన మనం దేవునికి శత్రువులం అయిపోయినాము, పాపం వలన మనం దేవుని ఉగ్రతకు గురైనాము, పాపం వలన మనము నిత్య నాశనానికి పాత్రులమైనాము. కాబట్టి దేవునితో ఏ సంబంధం లేదు, దేవునితో వైరం కలిగి ఉన్నాం మనం. అయితే యేసు ప్రభువు సిలువలో దేవుని యొక్క ఉగ్రతను తృప్తిపరిచి తన నీతి కార్యాన్ని నెరవేర్చి తన ప్రేమను వెల్లడపరిచి ఆయన ద్వారా దేవునితో మనల్ని సమాధానపరిచినాడు. ఈ సమాధానం చాలా ప్రాముఖ్యమండి. ద గాస్పుల్ ఈజ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. బట్ వాట్ కైండ్ ఆఫ్ పీస్? ఎసెన్షియలీ ప్రాముఖ్యంగా అది అంతరంగంలో ఉన్న సమాధానం కాదు, అది వస్తుంది, అది రెండవది ఆటోమేటిక్ వస్తుంది. అది ఎప్పుడైతే దేవునితో సమాధానం పడతామో మన అంతరంగంలో కూడా సమాధానం వస్తుంది. కానీ దానికంటే ప్రాముఖ్యంగా దేవునితో మనం సమాధానపరచబడాలి. అది ఎంతో నిర్లక్ష్యపరచబడిందండి ఈ దినాల్లో. దేవునితో సమాధానం కంటే ఎక్కువగా నీ అంతరంగంలో సమాధానం గురించి యేసు ప్రభువుని నమ్ముకో, నీకు నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. కానీ ఆ తర్వాత సంగతి నువ్వు దేవునితో సమాధాన పడు, నీ పాపాన్ని ఒప్పుకో, నువ్వు పశ్చాత్తాపం పొందు.
యేసు ప్రభు నీ పాపాల గురించి చేసే శిలువ కార్యాన్ని ధ్యానించి ఆయనని విశ్వసించి నువ్వు దేవునితో సమాధానం పడిన తర్వాతనే నీ అంతరంగంలో గొప్ప సమాధానం వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఈరోజు ఈ చర్చలో పాల్గొనడానికి మీరిద్దరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో శ్రోతలు ఎవరైనా ఈ మాటలు వింటుంటే దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు మనకు మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ప్రాథమికంగా రాలేదు, మనకు స్వస్థతనివ్వడానికి ప్రాథమికంగా రాలేదు. ఆయన పాపములను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. మీరింకా యేసుక్రీస్తు ప్రభువును మీ పాప క్షమాపణ నిమిత్తం అంగీకరించకపోతే దయచేసి ఈ రోజైనా మీరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి మీ పాపాలు ఒప్పుకోండి. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజమైన సువార్తను మీరు అంగీకరించి ఆయన పిల్లలుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పురికొల్పునుగాక. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.